ఒక వర్షపు ఉదయం. కోడి కూయకముందే హైదరాబాద్లోని ఓ పల్లె పక్కన ఉన్న ఓ చిన్న కాలనీలో సంధ్య తన మామిడి చెట్టు కింద బురదలో నిలబడి పుస్తకం చదువుతోంది. ఆమెకి పక్కింటి అబ్బాయి అర్జున్ అంటే కోపం. ఎందుకంటే అతను మితిమీరిన ఆత్మవిశ్వాసం గలవాడు. ఎప్పుడూ నవ్వుతూ, కాని ఆమెను నోటి వెంట టీజ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు విద్యార్థుల పోటీలో సంధ్యకు అవసరమైన ప్రాజెక్ట్ ఫైల్ పోయింది. అర్జున్ అది గమనించి దానిని పూర్తిగా రిపేర్ చేసి ఏమీ చెప్పకుండా ఆమె బాగ్లో వేసి వెళ్లిపోతాడు. ఆమెకు తెలిసినప్పుడు ఆమె మొట్టమొదటిసారిగా నవ్వుతుంది. అది అర్జున్ చూసినప్పటి మొదటి నిజమైన హృదయపు చిరునవ్వు. ఒకరోజు వర్షంలో ఇద్దరూ స్కూల్ నుండి బయలుదేరారు. ఇద్దరికీ ఒకే గొడుగు. వాన వెచ్చగా కురుస్తోంది. ఆమె గౌరవంగా మాట్లాడుతోంది. అతను మెల్లగా చెబుతున్నాడు, నీ నవ్వు వింటే నా లోపల వాన కురుస్తుంది, నా మనసు తడిచిపోతుంది. ఆ మాట ఆమె గుండెల్లో కొట్టుకుపోయింది. ఆమె కుటుంబం ఆమెకు పెళ్లి నిర్ణయిస్తుంది. అతని వృత్తి స్థిరంగా లేదు. అది తెలుసుకున్న అర్జున్ ఆమెకు ప్రేమ ప్రకటించకుండా దూరంగా వెళ్లిపోతాడు. ఆమె పెళ్లి రోజు. ఆమెకి రాత్రి పాత డైరీ కనిపిస్తుంది. అందులో ఉన్నది అర్జున్ రాసిన ప్రతిరోజు ప్రేమ పేజీలు. అతను నన్ను ప్రేమించాడు. తన ప్రేమను నన్ను బాధ పెట్టకుండా దాచుకున్నాడు. ఆమె వెనుదిరిగింది. ఆమె పెళ్లి ఆపింది. తన మనసు ఉన్నవాడి వైపు నడిచింది. 2 ఏళ్ల తరువాత ఒక చెట్టు కింద ఇద్దరూ చేతులు పట్టుకుని కూర్చొని మౌనంగా చూస్తున్నారు. నీ మనసు నా మనసుకి ముందే వినిపించింది. ఇది మన ప్రేమ కాదు, ఇది మన జీవితం. ప్రేమ అనేది మాటలతో కాదు, మౌనంతోనూ వ్యక్తమవుతుంది. ప్రేమలో నమ్మకం ఉంటే దారి తిరిగి మనకే వస్తుంది.